మన డెమోక్రసీ 4 పిల్లర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో చట్టసభలు, శాసన నిర్మాణాల గురించి మాట్లాడుకున్నాం. సో రాజకీయ రంగం గురించి మాట్లాడుకున్నాం. న్యాయ వ్యవస్థకి ఏమైంది సార్? ఎందుకు న్యాయ వ్యవస్థ ఇలా భ్రష్టపడుతోంది? న్యాయ వ్యవస్థ అనేది చాలా అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించింది రాజ్యాంగం, కానీ దాంట్లో కూడా అందులో ఉన్న మతలబులు సామాన్యులు కూడా అసహించుకునే పరిస్థితి వస్తుంది. కీలకమైన ప్రశ్న అడిగారు. నేను చాలా సందర్భాల్లో గత 25 ఏళ్ళ నుంచి దేశం అంతా చెప్తూ ఉన్నాను. దేశం నాశనం అవ్వడానికి మనకు అందరం దృష్టి అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు పరమ దుర్మార్గులు, అందరూ మామూలుగా అనుకునే పత్రికల్లో కానీ ప్రజల్లో కానీ. అధికారులు కొంచెం బెటర్ కానీ ఎక్కువ కాదు. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ అందరికన్నా మంచిది, మనందరూ సహజంగా ఉండే భావం. నేను ఎప్పుడు దానికి సోదాహరణంగా వివరాలు చెప్పి అందరూ కూడా దీనిలో భాగస్వాములైనయా, వ్యవస్థ కొనడానికి అందరూ సమానంగానే చేశారు. న్యాయ వ్యవస్థకి పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి రాదు. అధికారులకు ఉండేట్టుగా బదిలీలు లేవు, రాజకీయంలో ఉన్నట్టుగా బతుకు పట్ల భయం లేదు, రేపు పొద్దున ఎన్నికలు ఏమవుతామని భయం లేదు, సెక్యూరిటీ ఈ రెండూ లేవు. జీవిత భద్రత ఇచ్చారు, రాజకీయంగా కూడా కానీ జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి కల్పించారు, బోర్డులంతా నెత్తిని పెట్టుకున్నాం. అక్కడ వైఫల్యం మిగతా వాళ్ళతో వైఫల్యంగా సమానంగా ఉంది. కానీ ఇది విశ్లేషణ పనికి వస్తుంది, కానీ పరిష్కారంకి వెళ్ళాలంటే ఇది లాభం లేదు. పోలీసు యంత్రాంగంలో నేర పరిశోధన, ప్రాసిక్యూషన్లో ఉన్నటువంటి వైఫల్యాలు, మనకి ఈ ప్రొసీజరల్ లా అని చెప్పి అంటాం, సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, దానిలో ఉన్నటువంటి లోపాలు, బూజు పట్టినటువంటి చట్టాలు, న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటం, నియామకంలో ఇష్టం వచ్చినట్టుగా జరగటం, పద్ధతులను పాటించకుండా, జవాబుదారితనం లేకుండా ఉండటం, సమర్థమైనటువంటి లాయర్లని న్యాయ వ్యవస్థ రావడానికి ప్రోత్సహించలేకపోవడం ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ ద్వారా, ఇలా వీటన్నింటినీ కూడా మనం ఏర్పాటు చేయాలి. లోక్సత్తా దీనిలో నేను చెప్పిన ప్రతి రంగంలో ఏం చేయాలో చాలా లోతైన అధ్యయనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ స్థానిక న్యాయాల చట్టం అందుకని నేను గట్టిగా పోరాటం సాధించాను. కానీ దురదృష్టం కొద్దీ దాని అమలు కావట్లేదు. ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదో చేస్తామన్నారు. చట్టం 2009లో వచ్చింది, నేను ప్రయత్నం చేసిన 2005లో, చివరి 2009లో చట్టం వచ్చింది, ఇవాళ 2019లో ఉన్నాం. ఇప్పుడు చేస్తామని ఇంకో మాట అన్నారు, తర్వాత మళ్ళీ ఊసలేదు. జరిగితే సంతోషిస్తాను. ఒక చిన్న ఉదాహరణ, అది చిన్న మొత్తం దానిలో ఒక చిన్న అంశమే అది. 29 రాష్ట్రాలు ఇది ఒక చిన్న అంశం. కానీ ఇంతవరకు న్యాయ వ్యవస్థ మార్పుల్లో కూడా ఇది ఒక చిన్న అంశం. ఇంతవరకు దాని లేదు. ఆ చట్టం తయారు చేసిన కేసీఆర్కి పంపించాను, ఈ రకంగా చేయండి అని చెప్పాను. అంచేత మార్గాలు ఉన్నాయి. అవి చేయకుండా న్యాయమూర్తులను తిట్టినా, అధికారులను తిట్టినా, రాజకీయంలో ఉన్న వాళ్ళు తిట్టినా లాభం లేదు. ఖచ్చితంగా మనకి ఇవాళ నేర న్యాయ వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్నమాట వాస్తవం. ఈవేళ 175 మంది జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళు కేవలం బెయిల్కి డబ్బులు పెట్టుకోలేక, లాయర్ని పెట్టుకోలేక, నిర్దోషులు కావచ్చు, లేదా చిన్న చిన్న నేరాలు చేసిన సామాన్యులు కావచ్చు, వాళ్ళు శిక్ష కూడా పడకుండా ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ 175 మంది జైళ్లలో శిక్ష లేకుండా ఉండేవాళ్ళు భారతదేశంలో మాత్రమే ఉంటారు, ఇంకే దేశంలో లేరు, నియంత్రిత దేశాల్లో కూడా లేరు. అట్లనే నేను ఇందాక చెప్పినట్టుగా సామాన్యుడిని పాపం నిరుపేదను పెట్టుకుని చావుబాదేసి వాడికి ఏం సంబంధం లేకుండా కూడా నేను చేశానని ఒప్పించేస్తున్నారు. ఢిల్లీలో ఆ మధ్య ఓ 12వ తరగతి కుర్రాడు ఎవడో ఒక దారుణంగా ఆ స్కూల్లోనే ఉన్నటువంటి చిన్నపిల్లవాడిని చంపేశాడు. వాడు సైకోపాత్, మన కర్మ కొద్దీ, ఏ కారణం ఉన్నా కానివ్వండి. అది ముందు తెలియలే. ఒక డ్రైవర్ అశోక్ కుమార్ అనే డ్రైవర్ని పట్టుకుని ఢిల్లీ పోలీసులు చావు బాధేసరికి వాడే నేనే చేశాను ఒప్పేసుకున్నాడు, సంతకం పెట్టేశాడు, హత్య చేశారని చెప్పాను. పాపం అశోక్ కుమార్ అదృష్టం కొద్దీ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి ఇగో ఈ సీనియర్ కుర్రాడు సైకోపాత్ వాడు చంపాడని చెప్పి తర్వాత సాక్షాత్తు నిర్ధారణ చేశారు. ఇది ఒక అశోక్ కుమార్ కేసు కాదు, ఇది అశోక్ కుమార్ కేసు ఒకటే కాదు, దేశంలో ఇలాంటివి కోకొల్లలుగా ఉన్నాయి. అసలు మనకి నేర పరిశోధన అనేది లేకుండా పోయింది. పోలీసులు తప్పు కాదు, అసలు దానికి ఫారెన్సిక్స్ లేవు, సరైన వాతావరణం లేదు, రాజకీయం నుంచి పోలీసులు విముక్తి లేదు. మీ పార్టీ వాడైతే వాడిని వదిలేయాలి, అవతల పార్టీ వాడైతే వాడిని చావగొట్టాలి. ఇది మన పరిస్థితి. అలాగే న్యాయ వ్యవస్థలో మార్పులు చెప్పాను, పొరపాట్లు చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధ పాలన లేకపోతే ప్రజాస్వామ్యం కాగితం మీదే ఉంటుంది. ఇదే నాకు మోదీ గారి మీద కోపం. ఇది కనీసం అందులో ఆయన కష్టం నుంచి వచ్చిన మనిషి, పేదరికం నుంచి వచ్చిన మనిషి. ఆయన ఏదో సంపన్న కుటుంబంలో పుట్టలేదు, ఆయన ఏదో మరి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కొడుకుగా రాలేదు, ఎవరో అండతో రాలేదు. వారసత్వంగా కష్టం తెలిసి, బాధ తెలిసి దాని నుంచి బయటపడడం కోసం కదా రాజ్యాంగ విలువలను అందించిన ప్రయత్నం చేయటం. అందుకోసం కదా రాజ్యం. ఆ పని చేయకపోతే మీరు ఎన్ని ఆర్భాటాలు చేస్తే, ఎన్ని కోట్లు మారేస్తే నాకేం కావాలండి, ఎన్ని అర్థమైన ప్రసంగాలు చేస్తే నాకేం కావాలండి, ఏం ఫలితం తీసుకొచ్చారు మీరు, ఎందుకు తీసుకురాలేదు? దీనిలో ఏది కష్టం మీకు, ఏది కష్టం మీకు చెప్పండి. దీనిలో పోనీ ప్రయత్నం చేసి ఇది కష్టంగా ఉందండి, ఈ పార్టీలు ఒప్పుకోలేని మనంతా గుంతుపుతాం కదా, చెప్తాం కదా, మార్పులు చేర్పులు, అరే మంచి కావాలన్నా కూడా ఈ మూర్ఖులు కాదంటున్నారని చెప్తాం కదా. లేదు మన ఆలోచనలో తప్పుంటే ఇది కాదా ఇంకొంచెం కరపాలని మార్పులు చేస్తాం కదా. అసలు ప్రక్రియ ఎక్కడ ప్రారంభించారు మీరు?
దాని మీద చర్చ ఎక్కడ పెట్టారు? ఈ ఎన్నికల్లో ఒక్కసారి ఒక్క మాట ఇలాంటి విషయం గురించి మాట్లాడారా మీరు? పాకిస్తాన్ అంటాడు. పాకిస్తాన్ మర్దాబాద్ నువ్వు చెప్పేదంటే గ్రామంలో ఉన్న పిల్లోడు చెప్తాడు, చదువులేనాడు. శత్రు దేశాన్ని దేశించడం గొప్ప విషయమా? మన ప్రయోజనాలను కాపాడుకోవడం గొప్ప విషయం. ఎజెండాలో అదొక ప్రధాన అంశంగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఇప్పుడు. కాబట్టి సార్ చాలా చేయాల్సింది ఉంది. తిట్టుకోవడం అనవసరం. విమర్శిస్తే అందరిని విమర్శించవచ్చు కాదు. నేను ఎప్పుడు కూడా పరిష్కారం ఎట్లాగా, నేను పరిష్కారం లేని విమర్శను నా జీవితంలో చేయాలి. ప్రజా జీవనంలో నేను ఒక విమర్శ చేశానంటే పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేశాను. ఎగ్జాక్ట్లీ సార్. For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.